వేయాలి కసు దిబ్బలను సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి. దాదాపు 5-6 నెలల నుంచి పంచాయతీ అధికారులకు, ఆ రోజున్నటువంటి సర్పంచ్కు అందరికి కూడా అనేక రకాలుగా శాంతియుతంగా అనేక రకాలుగా వినతి పత్రాలు ఇవ్వడం అయితేనేమి అనేక రకాలు చెప్పారు. ఇక్కడ కసువు వేసి కసువులో అగ్గి పెట్టడము, మంట పెట్టడం వల్ల పొగంతా ఇళ్ల చుట్టూ వచ్చి అనారోగ్యానికి లంగ్స్ దెబ్బతిని చాలా మంది ప్రాణాలకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక రూపాల్లో 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా కూడా ఈ అధికారులకు చీమకుట్టేంత కూడా కనపడడం లేదు. ఓట్లు వేయించుకొని అధికారం కల్పించుకొని ఓట్లు వేయించుకునే నాయకులు కూడా ప్రజల సమస్యలు ఏందని చెప్పేసి మాట్లాడే పరిస్థితిలో ఈరోజు లేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈరోజు చెత్త ట్రాక్టర్లన్నింటిలో కూడా ఇక్కడ కసుగు లేకుండా అడ్డుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా బయటికి తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదిలి ఆందోళన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సెక్రటరీ గారికి అట్లే స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. అమృతానగర్ లో కొత్తపల్లి పంచాయతీలోని కసువు అంతా కూడా ఎక్కడైనా ఊరిపేట 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో డీకేటీ స్థలాలు మచ్చుగా ఉన్నాయి. అవి పెద్ద పెద్దలు అందరూ ఆక్రమించుకుంటున్నారు. అటువంటి స్థలాలు 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుని 4 నెలల కసువు విడిచాలి తప్ప ఈ రకంగా ప్రజల మధ్య తెచ్చి దీన్ని ఇడిచి ఇక్కడ పొగ పెట్టి ఈ పొగకు లంగ్స్ దెబ్బతింటూ ఆరోగ్యాలు పాడై చనిపోతా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే నివారించాలా. లేని పక్షంలో ఈ పంచాయతీ కార్యాలయానికి దిగాలేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.